వెల్కమ్ బ్యాక్. అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపేందుకు తీవ్ర కసరత్తు చేసిన టీడీపీ మరోసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 2 సార్లు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం 3వ విడత జాబితాలో మిగిలిన నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది. 3వ జాబితాలో 25 మంది ఎంపీ అభ్యర్థులు, 36 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను వెల్లడించింది. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలో తీవ్ర కసరత్తు చేసిన చంద్రబాబు ఎట్టకేలకు మిగిలిన లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 3వ విడతలో 25 ఎంపీ అభ్యర్థులను, 36 అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. గత 2 విడతల్లో ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించని చంద్రబాబు 3వ విడతలో మొత్తం లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, విశాఖపట్నం నుంచి ఆడారి ఆనంద్, అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్లను బరిలోకి దింపనున్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా మాగంటి రూపాదేవి, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి సునీల్, ఏలూరు నుంచి మాగంటి బాబు, విజయవాడ నుంచి కేశినేని నాని పోటీ చేయనున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు, బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి, ఒంగోలు సిద్ధ రాఘవరావు, నెల్లూరు బీదా మస్తాన్రావు పేర్లు కూడా ఖరారయ్యాయి. ఇక కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, రాజంపేట సత్యప్రభ, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డి, అనంతపురం జేసీ పవన్, హిందూపురం నిమ్మల కృష్ణప్ప, చిత్తూరు నుంచి శివప్రసాద్, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి లోక్సభ స్థానాలకు బరిలో నిలవనున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే మిగిలిన అన్ని స్థానాలతో పాటు పలు స్థానాలలో అభ్యర్థులను మార్పు చేస్తూ చంద్రబాబు జాబితాను విడుదల చేశారు. ఈ 3వ జాబితాలో మొత్తం 36 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. విజయనగరం నుంచి అదితి, నెల్లిమర్ల నుంచి పతివాడ నారాయణస్వామి, భీమిలి సబ్బం హరి, గాజువాక పల్లా శ్రీనివాస్, పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తి, మూడుగుల నుంచి రామానాయుడు, చోడవరం నుంచి KSNS రాజు, అమలాపురం నుంచి ఆనందరావు పేర్లు ఖరారయ్యాయి. అలాగే నెడదవరం నుంచి బూరుగుపల్లి శేషారావు, నరసాపురం నుంచి మాధవనాయుడు, పోలవరం నుంచి బోరగం శ్రీనివాస్, తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్, బాపట్ల నుంచి అన్నం సతీష్, మాచర్ల నుంచి అంజిరెడ్డి, నరసరావుపేట నుంచి డాక్టర్ అరవింద్ బాబు, దర్శి నుంచి కదిరి బాబురావులు పోటీకి సిద్ధమయ్యారు. ఇక కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి అబ్దుల్ అజీద్, కావలి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ, కర్నూలు సిటీ నుంచి టీజీ భరత్, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. అదేవిధంగా కోడుమూరు నుంచి బి రామాంజనేయులు, కడప నుంచి అమీర్ బాబు, రైల్వే కోడూరు నుంచి బండారు శ్రావణి, ప్రొద్దుటూరు నుంచి లింగారెడ్డి, కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్, సింగనమల నుంచి బండారు శ్రావణి, కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వర్ నాయుడు, గుంతకల్లు అసెంబ్లీకి జితేందర్ గౌడ్, అనంతపురం సిటీ నుంచి ప్రభాకర్ చౌదరి, గంగాధర్ నెల్లూరు నుంచి హరికృష్ణ, పూతలపట్టు నుంచి తెర్లం పూర్ణం, సత్యవేడు నుంచి జేడి రాజశేఖర్, తంబలపల్లి నుంచి శంకర్ యాదవ్లను పోటీలో నిలబెట్టేందుకు చంద్రబాబు జాబితాను విడుదల చేశారు. ఈ నెల 14న విడుదల చేసిన తొలి జాబితాలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. ఈ లిస్టులో తనయుడు లోకేష్ పోటీ చేసే స్థానాన్ని కూడా ప్రకటించడం గమనార్హం. అయితే తొలి లిస్టు విడుదల అనంతరం పార్టీకి అసమ్మతి సెగ తగిలింది. సీఎం ప్రకటించిన అభ్యర్థులను మార్చి సిట్టింగులకే టికెట్ ఇవ్వాలంటూ పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారు. అయితే అధిష్టానం మాత్రం నేతలను బుజ్జగించి కొత్త స్థానాల నుంచే పోటీ చేయించేందుకు ఒప్పించింది. ఇక 2వ విడత విషయానికి వస్తే ఈ నెల 17న అభ్యర్థులను ప్రకటించింది. కేవలం 17 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమైన నేతలు అభ్యర్థుల ఖరారుతో మరింత దూకుడు పెంచనున్నారు.